Garuda Express, an international courier service. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు. అయితే ఎవరో వెలిగించిన దీపంతో ఇంకెవరో ఇల్లు చక్కబెట్టుకుంటూ చాలా తెలివితేటలు చూపిస్తున్నారు. రిలయన్స్ జియో పేరుకున్న క్రెడిట్ని ఫుల్గా వాడేసుకుంటున్నారు కొంతమంది వ్యాపారులు. అది ఎలాగో తెలిస్తే వారి తెలివితేటలకు నొరలు పెట్టాల్సిందే. ఫ్రీ డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్తో దేశ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రంగా మారిపోయిన రిలయన్స్ జియో పేరు కనిపిస్తే చాలు చిన్నపిల్లలు కూడా జియో జియో అంటున్నారు. ఆ క్రేజ్ను గుర్తించే జియో పేరుతో పలు వస్తువుల్ని మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు. కాపీరైట్, ట్రేడ్ మార్క్ వంటి నిబంధనలు పట్టించుకోకుండా నిర్దాక్ష్యంగా, నిర్భయంగా అవే రంగుల్లో, అవే అక్షరాల్లో, అవే లోగోలతో సంచులు ముద్రించేసి అందులో సరుకులు నింపేసి మార్కెట్లను ముంచెత్తేస్తున్నారు. ఉత్తరాదులైతే గోధుమలు, రవ్వ, సబ్బులు, షాంపులు ఇవన్నీ జియో పేరుతో వచ్చేసాయి. జియో బ్రాండ్ వాల్యూను క్యాష్ చేసుకోవడంలో మన తెలుగు రాష్ట్రాల వ్యాపారులు కూడా ముందే ఉన్నారు. వీరు ఏకంగా జియో బ్రాండ్ నేమ్తో బియ్యం వ్యాపారం చేసేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం జిల్లా ప్రాంత రైస్ మిల్లర్స్ 25 కిలోల బియ్యపు బ్యాగులపై జియో లోగోను ముద్రించి విక్రయించేస్తున్నారు. ఒక్క రామగుండమే కాదు, తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఈ జియో రైస్ బ్యాగులు కనిపిస్తున్నాయి. అటు ఏపీలోనూ అక్కడక్కడ జియో రైస్ కనిపిస్తోంది. అయితే ఈ రైస్ బ్యాగులపై నెటిజన్లు తెగ సెటైర్లు వేసేస్తున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ చిత్రాలపై మంచి మంచి సెటైర్లు వేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. జియో రైస్ మొదటి 3 నెలలు ఫ్రీ 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 అని కొందరు, ఒకరోజు తింటే 3 నెలల వరకు ఆకలి వేయదు, అరగదు అని ఇంకొందరు ఇలా జియో ఆఫర్లతో ముడిపెట్టి సెటైర్లు వేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. జియో బ్రాండ్ అంబాసిడర్, జియో సంబంధించి కంపెనీ తప్పనిసరిగా తన లోగో ఉంటుంది, ముద్ర ఉంటుంది. అలా జియో పేరుతో వచ్చేటువంటి దొంగ సరుకులు కొని మోసపోకండి.